అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. నేను గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తున్నారు, అదే భక్షాలు అంటారు కదా. గోధుమ పిండి చేస్తున్నాను. గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. అలాగే పప్పు ఉడకబెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి దాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. దీన్ని పాకం చేద్దాం. ఇప్పుడు పాకం పట్టుకుంటే ఏంటంటే బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. అలా అయితే 2 days 3 days మనకి బొబ్బట్లు అనేది నిలువ ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. బెల్లం వేస్తున్నాను. కప్పన్నర బెల్లం వేస్తాను. మీకు స్వీట్కి తగ్గంత వేసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. అందుకే మీకు తగినంత మీరు వేసుకోండి. కొన్ని వాటర్, మరి ఎక్కువగా వద్దు, కొన్ని వాటర్ వేసుకొని అది కరిగించుకోవాలి. గరిట పెట్టి కలుపుతూ ఉంటే అది కరిగిపోయింది. పెద్ద పాకం అవసరం లేదు, తీగ పాకం వచ్చినా సరిపోయిద్ది. వీటిని చాలా మంది భక్షాలు అంటారు, బచ్చప్పాలు. మేమైతే మా తెలంగాణలో, మా ములుగు డిస్ట్రిక్ట్ లో అయితే బచ్చప్పాలు అంటాము. మేము చేసే విధం వేరుంది, అది కూడా ఒకసారి చేసి చూపెడతాను. ఇది నేను ఆంధ్ర స్టైల్లోనే నేర్చుకున్నాను. చాలా రోజుల నుంచి చేస్తూ ఉంటాను. ఎక్కువ ఉగాది చేసుకుంటారు కదా, ఉగాదికి కాదు, మేము ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటూనే ఉంటాం. ఇలా బెల్లం అంతా మంచిగా కరగాలి. కొంతమంది బెల్లం పౌడర్ తీసుకునే వాళ్ళకైతే డైరెక్ట్ కొన్ని వాటర్ వేసి కరిగించేసి తర్వాత పప్పు వేసేయాలి. ఇది కరగాలి కాబట్టి టైం పడుతుంది మనకి. ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే బొబ్బట్లకు ఫ్యాన్ ఉన్నాడు. బొబ్బట్లు అనేసరికి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటాడు మా ఆయన. వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు చేసి పెట్టేదంట, చాలా రుచిగా ఉంటాయని ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్తూ ఉంటాడు. బొబ్బట్ల గురించి తీస్తే ఎక్కువ మందికి తెలంగాణలో అయితే బొబ్బట్లు అంటే ఐడియా ఉండదు. భక్షాలు అంటారు, బచ్చాలు అంటారు. ఇంకా ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కలుపుతారు. ఇదివరకు మేము కూడా మా చిన్నప్పుడు ఉగాది మాత్రమే చేసుకునే వాళ్ళం. మా మమ్మీ ఉగాది రోజు మాత్రమే చేసేది. అవి నెక్స్ట్ డే ఉండడానికి ఎన్ని కష్టాలు పడేటోళ్ళము. ఇప్పుడు అలా కాదు. ఇలా పాకం పట్టాలి, అది చేయాలని మమ్మీకి అప్పట్లో తెలియదు. మామూలుగా బెల్లంలో పప్పు వేసి పట్టేసి చేసేది. అవి 1 day మాత్రమే ఉండేవి. నెక్స్ట్ డేకి ఖరాబ్ అయిపోయేది పప్పు. చూడండి, ఇలా వస్తే సరిపోయిద్ది. మరి మనకు ఏ పాకం అవసరం లేదు, మామూలుగా ఇలా వస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పు చిన్నగా వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఒకటేసారి వేస్తే చిల్లిపోతాం. కొంచెం పప్పు మెత్తగా ఉండడం ఇష్టం, కొంతమంది కొంచెం పలుకు పలుకు తాకడం ఇష్టం. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఇలానే చేయాలి, ఇదే రైట్ అని అయితే నేను ఎప్పుడు చెప్పను. కొంతమంది ఇది ఎల్లో కలర్ లో రావడానికి పప్పులో కొంచెం పసుపు వేస్తారు, బొబ్బట్లు కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి. నేనైతే పప్పు ఓన్లీ అది పప్పే, పసుపు అయితే ఏం వేయలేదు ఉడకబెట్టేటప్పుడు. నాకు అక్కడక్కడ పప్పు పలుకులు ఉండడం ఇష్టం, అందుకనే అలానే కొంచెమే మిక్సీ పట్టా, ఎక్కువ మొత్తానికి పేస్ట్ చేయలేదు. స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే అది కలవదు మనకి. బెల్లం చల్లారిపోతే మాత్రం కలవదు. సిమ్లో పెట్టుకొని నిదానంగా మొత్తం కలుపుతూ ఉండాలి. ఇంత కష్టం ఎందుకు, ఒకటేసారి మేము మిక్సీ పట్టేసుకొని తర్వాత వేయించుకుంటామని కూడా అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇలా అయితే కొంచెం పాకము వచ్చాక కలిపితే మాత్రం 2 days, ఇది ఎండాకాలం కదా, సమ్మర్ కదా, తొందరగా ఖరాబ్ అవుతా ఉంటాయి. అందుకని ఇలా కొంచెం పాకం వచ్చాక కలుపుకుంటే మాత్రం 2 days ఉంటాయి. పిల్లలు తినడానికి ఇలా చేసి పెట్టుకుంటే 2 days తింటారు కదా. ఒకేసారి తినడానికి కూడా
అంత బాగా అనిపించదు కదా, అందుకని ఇలా చేస్తున్నాను నేను. ఇది కొంచెం దగ్గరకు అవుతుంది కదా, అప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. నేతి బొబ్బట్లు చేస్తారు, అబ్బా అవి చూస్తే నన్ను పోతాయి. నేను నేతి బొబ్బట్లు అయితే చేయట్లేదు, కానీ కొంచెం దీంట్లో నెయ్యి కలుపుతున్నాను. అక్కడ ప్యూర్ నెయ్యి లేదు, లేకపోతే నేను ఖచ్చితంగా నేతి బొబ్బట్లు చేసేదాన్ని. బయట కొనుక్కొచ్చింది కాబట్టి కొంచెం డౌట్. అంటే స్మెల్ అయితే బాగా ఉంది. కంపెనీది ఇది, ఒక కంపెనీ నేను చెప్పను కానీ స్మెల్ చూడండి వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకుంటే బాగుంటది. ఇలాచి పౌడర్ కానీ లేదా సోంపు కూడా వేసుకోవచ్చు, డైజెషన్ కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటది. ఈ టైంలో కొంచెం సోంపు వేసుకుంటే. అది జారుగా ఉందని ఏమనుకోకుండా కొంచెం ఓపిక్గా సిమ్ లో పెట్టి కలుపుతూ ఉంటే అదే ముద్దలాగా అవుతుంది. ఓపిక్గా కలపాలి. చూడండి మొత్తం జారుగా ఉండేదంతా ముద్దగా అయిపోయింది కదా. ఇంకొంచెం ముద్దగా అయితే మనకి లడ్డు లాగా చేసుకోవడానికి వస్తుంది. ఎలాంటి పిండులు ఏం కలపనవసరం లేదు దీంట్లో, కాకపోతే కొంచెం ఓపికగా కలుపుకుంటే మనకి లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి జారుగా ఉంది కదా, కొంచెం చల్లారింది అనుకోండి, ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంటది. చల్లారితే మనకి ఈజీగా లడ్డు చేసుకోవడానికి వస్తుంది. ఇగో ఇలా కళాయి నుంచి వేరే అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కకు పెట్టుకుందాం, చల్లారి పెడదాం. పెడితే అది చల్లారిపోయాక మనకి పూర్ణం రెడీ అవుతుంది. పూర్ణం కాదు, బొబ్బట్లు చేసుకోవడానికి మధ్యలో స్టఫింగ్ లడ్డు లాగా చేసుకుంటాం కదా, అది నాకు పూర్ణాలు చేసిపోతుంది. ఇది పూర్ణాలకు కూడా ఇలానే యూజ్ చేస్తారు కదా, అందుకే పూర్ణాలని. నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెడతాను. చూడండి గోధుమ పిండి కొంచెం మెత్తగా కలుపుకున్నాను నేను. దీంట్లో ఇప్పుడు చల్లారింది ఉంది కదా, ఎంత కావాలో అంత ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం హెడ్జెస్ అన్నిటి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు కొంచెం కవర్ పైన ఆయిల్ రాసుకొని ఇలా చేసినా పర్లేదు, చపాతీ కోలా ఉంటది కదా దాంతో కూడా చేసుకోవచ్చు. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు దీన్ని. మైదా పిండి వాడితే మంచిది కాదండి, అందుకని మైదా పిండి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఫస్ట్ టైం బొబ్బట్లు తిన్నప్పుడు మైదా పిండియే తిన్నాను. తెలిసిన సిస్టర్ చేసి పెట్టారు నాకు, అప్పటికి ఇలాంటి బొబ్బట్లు తెలియదు అసలుకి. భక్ష్యాలు అంటాం కదా అవి తిన్నాను నేను, ఆమె ప్రతి ఉగాది ఖచ్చితంగా చేస్తుంది, అవి తిన్నాను. కానీ ఇలాంటివి నేను మైదా పిండితో ఫస్ట్ టైం ఒక సిస్టర్ చేసి పెట్టారు నాకు. మా బాబు పుట్టిన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్తే తను చేసి పెట్టింది. అసలు ఎంత ఆయిల్, ఇలా పట్టి లాగుతుంటే మొత్తం చేతికంత ఆయిల్ అలా ఎక్కువగా ఉంది, కానీ టేస్ట్ సూపర్ గా ఉంది. నేను అలా కాదు, గోధుమ పిండితో ట్రై చేయాలి అని ఒక 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యాక ఆ తర్వాత సక్సెస్ అయ్యాను. ఎలా కలపాలి ఏంటి ఆలోచించుకుంటూ 2 సార్లు చేస్తే మా ఆయనకి చాలా ఇష్టం అని తెలిసాక ట్రై చేశాను. ఇప్పుడు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు బొబ్బట్లు, ఎక్కువ బెల్లం వేయకుండా షుగర్ వాడకుండా చేస్తాను, ఇష్టంగా తింటారు. చూడండి ఇవి ఎడ్జెస్ అనేటివి తిక్కుగా ఉండకుండా చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కవర్ కాబట్టి ఈజీగా ఇలా పల్చగా అవుద్ది, మనకి ఎంత పెద్దగా అనుకున్నా పల్చగా అవుద్ది. కాకపోతే తీసి పెనం మీద వేసేటట్టు కొంచెం ఉండాలి కాబట్టి ఇలా చేశాను. మరీ పల్చగా చేసాం అనుకోండి తీసేటప్పుడు విరిగిపోయింది, అందుకని ఇలా చేశా. చూడండి ఇలా జాగ్రత్తగా తీసి పెనం మీద జాగ్రత్తగా వేసుకొని
నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యితో వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నా, కొంచెమే, మరీ ఎక్కువ వేయట్లేదు. అటు ఇటు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాను స్టవ్. ఈ కవర్ చూడండి, ఇది థిక్ కవరు. ఈ కవర్ తో ఎక్కువ మంది బటర్ పేపర్ వాడతారు కదా, బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా కూరగాయలకు వస్తుంది కవరు. ఆ కవర్ తో చేసుకుంటే ఈజీగా వస్తాయి అవి. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, అసలుకి ఎంత స్మూత్ గా, మీరు మైదా పిండిని మర్చిపోతారు, అంత స్మూత్ గా ఉంటాయి ఇవి కూడా. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తాయి, మైదా పిండి టేస్ట్ వస్తాయి. స్మూత్ గా ఉండడానికి ఎక్కువ మైదా పిండి వాడతారు కదా, ఇది కూడా స్మూత్ గానే ఉంటది. చూడండి, ఎడ్జెస్ పొంగుకుంటా. మనం చపాతీ పిండి కదా, గోధుమ పిండి కదా, ఒక 1 అవర్ నానబెట్టాను. కలిపిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టాను. మనకి పుల్కాలు ఎలా పొంగుతాయో అలా పొంగుతున్నాయి. ఇంకా పల్చగా చేసుకుంటే ఇంకా బాగా పొంగుతాయి. నేను కొంచెం మందంగా చేశాను. ఇది కూడా లోపల దాకా ఉడికేదాకా చిన్న ఫ్లేమ్ పెట్టి ఓపిక్గా కాల్చుకోవాలి. ఏదైనా కానీ ఓపిక్గా చేసుకుంటే టేస్టీగా ఉంటది. మన హడావిడిగా హై ఫ్లేమ్ పెట్టి చేస్తే అది ఉడకదు, టేస్ట్ ఉండదు. అందుకే చిన్న ఫ్లేమ్ పెట్టి మంచిగా కాల్చుకోవాలి. మనం చపాతీ ఎలా కాలుస్తాం అలా కాల్చుకోవాలి. ఇంకా చపాతీ కన్నా ఓపిక్గా కాల్చుకోవాలి ఇది. చూడండి, అసలు చూడడానికి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది నాకైతే. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. నా బొబ్బట్లు నచ్చాయా లేదా కూడా కామెంట్ చేయండి. చూడండి, బాగా కాలింది, మంచిగా కాలింది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం. నచ్చిందా మా బొబ్బట్లు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధంగా బొబ్బట్లు చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? చూడండి, మనకి లోపల స్టఫింగ్ ఇది ఎంత పల్చటి లేయర్ వచ్చింది చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. టేస్టీ కూడా ఉంది.